అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ అనే ఈ యొక్క పదాలని ఎక్కువగా వింటూ ఉంటాం. వీటి యొక్క అర్థాన్ని మనం ఒకసారి చూడడం కోసం ప్రయత్నిద్దాం. ముందుగా తౌహీద్. తౌహీద్ అంటే దైవ అస్తిత్వం. రిసాలత్ అంటే ప్రవక్తత్వం. ఆఖిరత్ అంటే పరలోక జీవితం. తౌహీద్ అంటే అల్లాహ్ ఒక్కడే అని నమ్మటం, సృష్టికర్త, పోషకుడు మరియు ఆరాధనకు అర్హుడు అల్లాహ్ మాత్రమే అని విశ్వసించడాన్ని తౌహీద్ అంటారు. దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, కరుణామయుడు, ప్రభువు, దాత, మనకి ప్రాణాన్ని ఇచ్చేవాడు, మరణించేవాడు, పోషించేవాడు, పోషకుడు, తీర్పు ఇచ్చేవాడు, స్వర్గాన్ని నరకాన్ని ప్రసాదించేవాడు, ఇలా తెలుగులో చెప్పే ఈ యొక్క పదాలన్నిటినీ అరబ్బీ భాషలో అల్లా అనే పదంతో పిలుస్తాం. ఎలాగైతే లార్డు, గాడు, దేవుడు, భగవంతుడు అంటామో అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. ఇలా ఆ సృష్టికర్తని అల్లా అని అంటాం అరబ్బీ భాషలో. మరి ఆ సృష్టిని కాదు, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అని లా ఇలాహ ఇల్లల్లా యొక్క అర్థం. ఆ సృష్టికర్త తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని దాని యొక్క అర్థం. ఇక మొహమ్మద్ రసూలుల్లా అంటే మొహమ్మద్ అనేటటువంటి ఆయన ఒక ప్రవక్త. అల్లా ఆయనని చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన ఒక మానవుడు, దేవుని యొక్క భక్తుడు. ఆ అల్లా ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడని మన సాక్ష్యం ఇవ్వటం అనమాట. ఇక తౌహీద్ అంటే ఆ దేవుడు అంటే సృష్టికర్త ఒకే ఒక్కడు అని నమ్మటం, ఆయనే సృష్టికర్త, పోషకుడు, ఆరాధనకు అర్హుడు అని విశ్వసించడాన్ని తౌహీద్ అని అంటారు. ఆయనకు సాటి ఎవరూ లేరు, ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు మరణం లేదు అని ముస్లింల ప్రాథమిక విశ్వాసం. కలిమా కూడా ఈ యొక్క తౌహీద్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ విషయం రిసాలత్ అంటే అల్లాహ్ అనేక యుగాలలో, చరిత్రలలో అనేక మందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. మానవుల్లో నుంచే వారి భాషల్లో నుంచి ప్రవక్తలను ఎన్నుకొని వారికి గ్రంథాలు, కొంతమందికి గ్రంథాలు కానీ, కొంతమందికి అద్భుతాలు, కొంతమందికి మహిమలు, కొంతమందికి వహీ ఇలా ఇచ్చి అక్కడున్నటువంటి మానవులకి చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, స్వర్గము, నరకము ఇలాంటి దానికి సంబంధించిన విషయాలు, జ్ఞానాన్ని ఆ యొక్క గ్రంథాల ద్వారా ప్రవక్తలకు ఇచ్చి ప్రవక్తల ద్వారా మానవాళికి తెలియజేయమని చెప్పేవాడు.